వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతోనే జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలను వైసీపీ నుంచి తరిమివేశారని టీడీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి టికెట్ ఆయనకు రావడం కష్టమని చెబుతున్నారు. నేనైతే కాకానికి సర్వేపల్లి వైసీపీ టికెట్ రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎందుకంటే కొత్త అభ్యర్థి వస్తే చెప్పుకునేదానికి ఏమీ లేవు గనక కాకానికైతే నకిలీ పత్రాలు, నకిలీ మద్యం, దళితుల భూములు, కృష్ణపట్నం పోర్టు, గ్రావెల్ క్వార్ట్స్, మట్టి మశానం లాంటివి ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చన్నారు. జగన్మోహన్ రెడ్డి త్వరగా సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును ప్రకటించాలని కోరుతున్నానని అన్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ తరిమేశాడు. ఆయనకి టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం ఉందని చెప్తున్నారు. నేనైతే ఆయనకే టికెట్ రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త క్యాండిడేట్ వస్తే ఏమీ చెప్పుకోలేము. ఈయనకైతే నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, దళితుల భూములు, కృష్ణపట్నం పోర్టు, గ్రావెల్, మట్టి మశానం ఇవన్నీ చెప్పాలంటే కొత్త క్యాండిడేట్లకు చెప్పలేంగా. కాకాని అయితేనే ఇవన్నీ చెప్పుకునేది బాగుంటుంది. నేను కూడా కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి తొందరగా కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే బాగుంటుందని.